కొన్ని సందర్భాల్లో మన బ్రతుకులో మన చుట్టూతో ఉన్న పరిస్థితులు మనల్ని ఎట్లా రేపుతాయో తెలుసా? ఎంతకాలం నువ్వు కష్టపడ్డా నీ అప్పుల బాధ తీరదు, నీ డబ్బంతా వడ్డీకే కట్టాలి. ఈ బ్రతుకు నువ్వు బ్రతికే కంటే ఊరేసుకొని చచ్చిపోతే పోయిద్దిగా. ఎందుకు ఈ బ్రతుకు బ్రతకాలి? నువ్వు ఎంత చేసినా ఈ భర్త మారడు. ఆడు తాగుబోతానమే నిన్ను అర్థం చేసుకోడు. ఈ సూటిపోటి మాటలతో మానసికంగా నువ్వు బాధ అనుభవించే కంటే ఎందుకు ఈ బాధ? చచ్చిపోతే పోయిద్దిగా. కొన్నిసార్లు శరీరంలో కుదర్చజాలని రోగం, ఎందుకు ఈ బ్రతుకుతో? చచ్చిపోతే పోయిద్ది కదా. సైతానుగాడు పదే పదే నీ చెవి దగ్గరకు వచ్చి ఏమంటాడు తెలుసా? చావో, ఎంత కష్టపడినా నీ బ్రతికింతే, ఎంత ఏడ్చినా నీ బ్రతికింతే, ఎంత ఉపవాసాలు ఉన్నా దేవుడని దేవుని దగ్గరికి నీకు పరిగెత్తినా నీ బ్రతుకు మారదు. జీవితం అంతా ఇలా కన్నీళ్లు విడుస్తూనే బ్రతుకుతావు. జీవితం అంతా చాచే బ్రతుకే, సమాధానం ఉండదు. మీ మధ్యలో ఎప్పుడు అనైక్యత ఉంటుంది. ఈ కన్నీళ్ళు అనుభవించే కంటే నువ్వు చస్తే పోయింది కదా అని సాతాను నీ చెవుల దగ్గరకు వచ్చి చావు అంటాడు. మీలో ఎవరి జీవితంలోనైనా కలిగిన సమస్యలను బట్టి చస్తే బాగుండో ఆలోచన నీకు వచ్చిందా? అందుకని ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నేను ఖచ్చితంగా ఈ మాట చెప్పగలను. కొంతకాలం ఓర్చుకో, కొంతకాలం సహనంతో ఎదురు చూడు. అలాంటి మరణకరమైన పరిస్థితులు నీ చుట్టూ ఆవరించినప్పుడు నీ ఆయుధం ఏంటో తెలుసా? ప్రార్థనే. మోకాళ్ళును, దేవా ఈ కష్టం వచ్చిందయ్యా, నీకు కాకపోతే నా బాధ ఎవరికి చెప్పుకుంటానయ్యా, నాకున్న ఏకైక దిక్కు నీవు కదయ్యా, నీవున్నావనే ధైర్యంతోనే కదయ్యా నేను బ్రతుకుతుంది. నువ్వు ముఖం చాటేస్తే, నా ప్రార్థనకు నువ్వు జవాబు ఇవ్వకపోతే, నా కన్నీళ్లు నువ్వు తొడకపోతే, నా గుండె చప్పుడు నేను ఎవరికి చెప్తానయ్యా, నాకున్న ఏకైక దిక్కు నీవేనయ్యా అని ఆయన కాళ్ళు పట్టుకొని ఎంత ఏడవాలో అక్కేడాడు. ఎంత కన్నీళ్లు కార్చాలో అంత కన్నీళ్లు కార్చు. యేసయ్య పాదాలు నీ కన్నీళ్లతో తడపగలిగితే, యేసయ్య పాదాలు ఉపవాస ప్రార్థనతో ఆయన పాదాలు నీ కన్నీళ్లతో తడపగలిగితే, ప్రార్థన మరణాన్ని జీవంగా మారుస్తుంది.